ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తగినది క్రీస్తు నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము.
శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 32వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తున్నటువంటి మీ కుటుంబాలకు, అలాగనే ఈ దినము జరుపుకొనుచున్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను బట్టి కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము మనము దైవవాక్యాన్ని చదువుకున్నాం. ఈ దేవుని యొక్క వాక్యాంశముగా ఈవేళ క్రొత్త పేరు లేక నూతన నామము లేకుంటే నూతనమైన పేరు అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, నూతన సంవత్సరంలో ఏ విధంగా మనం జీవించాలో కొన్ని దినాల నుండి వాక్యాధారముగా వాక్య ధ్యానాలు చేస్తూ ఉన్నాం. మనకు మన పితరులు నామకరణం చేసినప్పుడు చాలా ఆలోచన చేసి ప్రార్థనాపూర్వకంగా మనకు చక్కటి పేర్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. పేరుకు తగినట్లు మనం జీవించవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. అందుకనే పెద్దలు అంటూ ఉంటారు, ఎవరైనా గొప్పవారు అయినప్పుడు పేరు బలం అని వారు పలుకుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా మనం దేవుని యొక్క నామాలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసు అనే మాటకు రక్షకుడని, క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడని, ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు తోడని, ఈ విధంగా బిబ్లికల్ మీనింగ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో పేర్లు ఉన్నాయి, లోకములో ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. అయితే మన జీవితాల్లో ప్రార్థనాపూర్వకముగా తల్లిదండ్రుల చేత, గురువుల చేత, పెద్దల చేత మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పేరుకు తగినటువంటి జీవితాలు మనము జీవిస్తూ ఉండాలి. అందుకనే ఈవేళ దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యెహోవా దేవుడు
యాకోబుని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న నీ పేరు ఏమి అని ఇక్కడ అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు యాకోబు అని ఇక్కడ తాను బదులిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యాకోబు అని తాను బదులు చెబుతూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ యెహోవా దేవుడు ఆయన యాకోబుతో చెప్పే మాట ఏంటో తెలుసా? 28వ వచనములో ఆయన అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. చూసారా ఎంత చక్కటి అర్థయుక్తమైనటువంటి మాట ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తుని ఎరగనటువంటి కాలము, క్రీస్తుని ఎరగనటువంటి దినాలు, క్రీస్తుని ఎరగనటువంటి జీవితం అంతా కూడా ఒకవేళ లోకానికి సంబంధించినటువంటి రీతిగా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించి ఉండవచ్చు, జీవిస్తూ కూడా ఉండవచ్చేమో. కానీ ప్రభు మనకి ఈ 2022వ సంవత్సరం అని చక్కటి కిరీటాలు ఇచ్చారు అని మనం ఆ మొదటి తేదీని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు అని ఎందుకు అనవద్దు అంటున్నాడు దేవుడు అంటే, యాకోబు అంటే మోసగాడు అని అందరూ చెబుతూ ఉంటారు కదా. మరి దేవునిని కలిగిన తరువాత అతని జీవితము మారిపోతుంది కాబట్టి అతని యొక్క పేరు కూడా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఇక మీదట నువ్వు మోసగాడివి కాదు, దేవునితో పోరాడినటువంటి వాడివే కాబట్టి ఇశ్రాయేలీయే. అందుకనే 28వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. దేవుడు మానవ జీవితానికి ఎంత మెరుగు పెడుతూ ఉన్నాడు, ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, పాతవి గతించాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి పాత జీవితంలో పాత పేర్లు కూడా, పాత అనుభవాలు కూడా మార్చబడాలి, నూతనపరచబడాలని ప్రభు ఈ దినం ఈ ఉదయకాలపు చక్కటి సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి కొరకు అందరికీ తెలిసినదే. ఆ అలెగ్జాండర్ చక్రవర్తి కాలంలో యుద్ధము చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. కొంతమంది సిపాయిలు ఒక సిపాయిని పట్టుకుని అలెగ్జాండర్ చక్రవర్తికి తీసుకుని వచ్చారట. ఏమిటి అని అడుగుతుంటున్నప్పుడు యుద్ధములో నుండి వీడు పారిపోతున్నాడు అని చెప్పినప్పుడు అలెగ్జాండర్ పారిపోతున్న వ్యక్తులు ప్రశ్న వేశాడు, నీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు సిపాయి భయపడుతూ అంటాడు అలెగ్జాండర్ చక్రవర్తి అతని సమాధానానికి నివ్వెరపోయాడట. అలెగ్జాండర్ అని ఆయన ఒక మాట అంటున్నాడు, నీవు నీ పేరైనా మార్చుకో లేక నీ బ్రతుకైనా మార్చుకో. ఎందుకు ఈ మాట మాట్లాడాడో తెలుసా? అలెగ్జాండర్ చక్రవర్తి తిరుగులేనటువంటి మహారాజుగా చక్రవర్తిగా ఉన్నాడు. అటువంటి నా పేరు పెట్టుకుని పిరికి పందల వెన్ను చూపి నువ్వు పారిపోతావా? కాబట్టి నీ పేరైనా మార్చుకో లేకపోతే నీ బ్రతుకైనా మార్చుకొని అలెగ్జాండర్ వలె ఒక మంచి సైనికుడు వలె నువ్వు యుద్ధంలో పోరాడి అవసరమైతే ప్రాణాలు విడిచిపెట్టు అని అలెగ్జాండర్ చక్రవర్తి సిపాయితో చెప్పాడట. అవును ప్రియులారా, నూతన సంవత్సరములో ప్రభు మనకిచ్చిన అవకాశం, మన యొక్క పేరు, మనం పేరుకు తగినట్లు మనం ప్రభు కొరకు జీవిందాం. ప్రభు బిడ్డలుగా నామకరణం చేయబడ్డాం. ఈవేళ యాకోబు మోసగాడు, అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునితో మనుష్యులతో పోరాడి గెలిచినటువంటి వాడిగా, అవును జక్కయ్య అబ్రహాము కుమారుడుగా, షారాయి షారాగా మార్చబడింది. మరి నీవు నేను
ఈ నూతన సంవత్సరములు ప్రభువు బిడ్డగా, మంచి క్రైస్తవుడుగా, క్రీస్తును కలిగిన వాడిగా మన యొక్క నామాన్ని, మన పేరును కూడా మార్చుకొని ప్రభువుకి ఇష్టమైన వారిగా జీవిందాం. అలా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరములో తండ్రి నూతనత్వాన్ని మేము కలిగి ఉండటానికి కృప చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, అనేక చోట్ల మరల వైరస్ నా తండ్రి నాయన ప్రబలంగా ఉంది, కొట్టివేయండి. ఎవరికి ఎటువంటి కీడు ప్రమాదాలు కలుగకుండా తప్పించండి. అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్న వారిని ధైర్యపరచండి, బలపరచండి, స్వస్థపరచండి. లంగ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నవారు, కిడ్నీ ట్రబుల్తో ఉన్నవారు, పెరాలసిస్తో ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవారు, నాయన ఇటువంటి వ్యాధి బాధలతో ఉన్న వారిని ధైర్యపరిచి నాయన బలపరచండి, స్వస్థపరచండి. నాయన మీరు ఇచ్చిన స్వస్థతతో తిరిగి క్షేమకరంగా స్వగృహాలకు నాయన కృతజ్ఞతాపూర్వకంగా నడిపించి నీ కొరకు సాక్ష్యం ఇవ్వటానికి కృపచే. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ అందరికీ కూడా రక్షణ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము, శోధనలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.